బాబాయ్ మీ పేరు? ఆంజనేయులు. తెల్లవారుజామున ఎక్కడికి కూర్చున్నారు? మరి ఏం చేస్తా, పెన్షన్ ఇచ్చారు, హాయిగా కొద్ది టిఫిన్ చేసి వచ్చాం, సరదాగా నలుగురితో కూర్చున్నాం. నలుగురితో కూర్చున్నారు. ఆ కాలం వెళ్ళవచ్చడమే. ఏంటి అప్పుడే ఫంక్షన్ ఇచ్చేసారు ఎంత ఉదయాన్నే? ఇచ్చేసారంటే పాపం వాళ్ళు డ్యూటీ చేసుకోవాలిగా, మళ్ళీ దానికన్నా ఇదే బెటర్. ఏళ్ళకి వచ్చి ఇస్తున్నారు, సక్రంగా జరుగు. రేపు కదా 1వ తారీఖు, ఈ రోజు ఎట్లా ఇచ్చేసారు ఫంక్షన్? మరి రేపు అంటే మరి రాత్రులు కొన్ని జరుగుతాయి కదా, కొన్ని కొత్త సంవత్సరం పండగకి ఏదైనా చేసుకోవాలి కదా, అన్ని తెచ్చుకోవద్దు. ఏంటి ప్రభుత్వం వచ్చిన తర్వాత అంట 1వ తారీఖు ఆదివారం గానీ ఒక సెలవు దినం గానీ వచ్చేస్తే ముందు రోజు 31వ తారీఖు గానీ 30వ తారీఖు గానీ ఇచ్చేస్తున్నారు, నిజమా? ఇచ్చేస్తున్నారు, చక్కగా సౌకర్యంగా జరిగిపోతుంది. ఎంత వస్తుంది బాబాయ్ మీకు ఫంక్షన్? 4,000 వస్తున్నాయి. 4,000. ఇంత ముందు ఎంత వచ్చేది మీకు ఫంక్షన్? ఇంత ముందు ఆయన ఉండగా 3,000 చిల్లర వచ్చి 3,000 వచ్చేది. ఇప్పుడు 4,000 చేసి. అంటే 1,000 రూపాయలు పెంచేశాడు. పెంచేసాడు. కాకపోతే ఒకటి, మా బయట వాళ్ళకి పిల్లల్ని కూడా అడగకుండా ఇప్పుడు పిల్లల్ని అడిగే ఛాన్స్ కూడా లేదు. వాళ్ళు పిల్లలు చదువులు బదువులు వాళ్ళే రిస్కులో పడుతున్నారు. 10 రూపాయలు నాకు ఇవ్వమంటే వాళ్ళు ఎంతో బాధపడుతున్నారు. లేదనరు, పరిస్థితి వాళ్ళు ఇబ్బంది పడి, అయినా వాళ్ళలో పిల్లలు అంటే వాళ్ళదే మేము. అయినా సరే వాళ్ళ బాధలు చూసి మాకు అడగబుద్ధి కావట్లా ఒక్క మనిషిని. కానీ వీళ్ళ వరకు సక్రంగా జరుపుకుంటే సరిపోతాయి. అదయ్యా మా కర్తవ్యం. అనుకున్నారా? చంద్రబాబు ఎన్నికల ముందు చెప్పాడు, వచ్చే అంటే ఎన్నికల్లో గెలిపిస్తే నేను 4,000 ఫంక్షన్ చేస్తా అని చెప్పాడు. అనుకున్నారా చేస్తారండి చంద్రబాబు? చేసేస్తున్నాడు, చేస్తాడు. ఇక ముందు ముందు కూడా భవిష్యత్తు బాగుంటది. చక్కరగా ముసలాళ్ళకి మాత్రం బాగా అంటే చెబుతున్నావు, ఈ వయసుకి మాకు ఒకరిని అడుక్కోకుండా మా పనులు మాకు ముసలమ్మకి ముసలాళ్ళకి జరిగిపోతున్నాయి. బాగానే చేస్తున్నాడు చంద్రబాబు. బాగానే చేస్తున్నాడు అయ్యా. మాకు అంటే ఇదివరకు కష్టపడ్డాము, ఆ పిల్లల్ని బొల్లలను ఒడ్డెక్కించదలకి సరిపోయింది. ఇక్కడి నుంచి మాత్రం ఇక మాకు ఆయనే ఒక అండగా తయారయ్యాడు. చాలా అంతే. ఇప్పుడు చాలా మంది ఏమనుకున్నారంటే చంద్రబాబు గెలిస్తే ఫంక్షన్ 1వ తారీఖున రాదు, ఆ టైంకి ఇవ్వరు, ఇట్లా అనేవారు కదా. మరి ఇప్పుడు టైంకి ఇచ్చేస్తున్నారు కదా, ఏం చెప్తారు చంద్రబాబుకి? నేను చెప్పేది ఏమన్నా, ఆయన జోహారే. ఆయన చేసిన పనులన్నీ సక్రంగా ఉంటాయి, కరెక్ట్గా జరుగుతున్నాయి. చాలు అయ్యా మాకే.